10 ఏళ్ల పాలనలో హైదరాబాద్కు ఏం చేశారంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నగర అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించామన్నారు. ట్రాఫిక్ సమస్య అధిగమించేందుకు సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రూపకల్పన చేస్తున్నామన్నారు. మరి నువ్వు ప్రపంచం అంతా తిరిగి వచ్చావు, నేను అర్బనైజేషన్ బాగా చేస్తున్నానని చెప్పావు. ఏనాడైనా 10 ఏళ్లలో ఒక 10 పైసలైనా నగర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టావా? లేదే. ఈరోజు మేము వస్తా ఉంటే ఇప్పుడే ఎక్కడ ప్రారంభోత్సవాలు చేశారు. ఏ కూడల దగ్గరికి వెళ్ళినా ఎక్కడ కూడా రెడ్ లైట్ లేకుండా, సిగ్నల్ లేకుండా, అండర్ పాస్, ఓవర్ పాస్, ఆ పైన బ్రిడ్జి, లెవెల్ మామూలు రోడ్, ఎక్కడ కూడా సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగేటట్టుగా మొత్తం నగరం మొత్తానికి రూపకల్పన చేసి డిస్ప్లే చేశారు. నేను అడుగుతా ఉన్నాను, నగరంలో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఆ మారిన సమస్యకు పరిష్కారం చూపించడం కోసమే ఈరోజు నగరంలో రోడ్ల అభివృద్ధి చేయడమే కాకుండా కావలసిన నిర్ణయాలన్నీ తీసుకొని బడ్జెట్ కేటాయించి ముందుకు పోతా ఉన్నాం.